హలో గైస్, ఈ వీడియోలో మనం ప్రో కబడ్డీ సీజన్ 11 తెలుగు టైటన్స్ స్క్వాడ్ గురించి డిస్కస్ చేసుకుందాం. ముఖ్యంగా ప్రో కబడ్డీ సీజన్ 11లో తెలుగు టైటన్స్ ఇద్దరు పునిరిపల్టన్ రైడర్స్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పునిరిపల్టన్ రైడర్స్ అందరూ కూడా మంచి ఫామ్లో ఉన్నారు, మంచి ఫిట్నెస్ లెవెల్స్లో వాళ్ళు ఉన్నారని చెప్పాలి. అండ్ అంతేకాదు, వాళ్ళ దగ్గర 5 టాలెంటెడ్ ప్లేయర్స్ ఉంటే వాళ్ళలో ఇద్దరికి మాత్రమే లేదా ముగ్గురికి మాత్రమే మ్యాచ్లో సరిగ్గా ఆడేటువంటి ఆపర్చునిటీస్ అనేవి లభిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో వాళ్ళే ఆప్షన్లోకి వచ్చేటువంటి ఛాన్సెస్ కూడా బలంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా తెలుగు టైటన్స్ ముఖ్యంగా ఇద్దరు పునిరిపల్టన్ రైడర్స్ని టార్గెట్ చేసి పవన్ బడ్జెట్లో తీసుకుంటే బాగుంటుంది అనేటువంటిది నా ఒపీనియన్. ముఖ్యంగా లాస్ట్ సీజన్లో మనం చూసాం, 2,60,50,000 బడ్జెట్ తోటి పవన్ సరావత్ని తీసుకున్నారు. బట్ అయినా సరే పవన్ సరావత్ అంచనాలకు మించి పర్ఫామ్ చేయలేకపోయాడని చెప్పాలి. ముఖ్యంగా ప్రతి మ్యాచ్లో సూపర్ 10ని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు పవన్ నుంచి. అది కూడా కొన్ని మ్యాచెస్లో డెలివర్ చేయలేకపోయాడు పవన్ సరావత్. దాంతోపాటుగా 20 పాయింట్లు ఏ మ్యాచ్లో అయితే తను తెస్తాడు అని మనం ఆశించాము, ఆ మ్యాచ్లో కేవలం సూపర్ 10తో వెనుదిరిగాడు పవన్ సరావత్. సో ఈ నేపథ్యంలో ఇలాంటి యంగ్ రైడర్స్ని కనుక టార్గెట్ చేస్తే పవన్ తెచ్చేటువంటి 10 పాయింట్లకు అదనంగా మరొక 10 పాయింట్లు టీంకి వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. పాయింట్లు అనేవి కావాలి, అవి ఏ రైడర్స్ తెచ్చినా కూడా మనకి ఓకే. కాబట్టి ఖచ్చితంగా ఈ ఇద్దరు యంగ్ రైడర్స్ని కనుక టార్గెట్ చేసి తెలుగు టైటన్స్ తీసుకుంటే బాగుంటుంది. అండ్ ఫ్యూచర్లో ఈ ఇద్దరు యంగ్ రైడర్స్లో ఒకళ్ళు తెలుగు టైటన్స్కి మెయిన్ రైడర్గా మారేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఏ విధంగా అయితే యుమంబా నుంచి వచ్చి అర్జున్ దేశ్వాల్ జైపూర్ పింక్ ప్యాంథర్స్కి మెయిన్ రైడర్గా మారాడు, అదేవిధంగా పునిరిపల్టన్ నుంచి వచ్చి వీళ్ళు తెలుగు టైటన్స్కి మెయిన్ రైడర్స్గా కూడా మారేటువంటి ఛాన్స్ ఉంటుంది. అండ్ వీళ్ళిద్దరితో పాటుగా ఒక టాలెంటెడ్ ఎన్వైపీని కూడా తెలుగు టైటన్స్ రైడింగ్ యూనిట్లోకి ఆహ్వానించాలి. ఒక టాలెంటెడ్ ఎన్వైపీ ఉండడం వల్ల లాభం ఏంటంటే ఆ ఎన్వైపీ యొక్క స్కిల్ సెట్ అనేది ఆపోజిట్ టీమ్స్కి పెద్దగా తెలియదు. సో ఈ అడ్వాంటేజ్ని కూడా తెలుగు టైటన్స్ వదులుకోకూడదు. కాబట్టి ఒక టాలెంటెడ్ న్యూ ఎన్వైపీని తెలుగు టైటన్స్ తీసుకుంటే బాగుంటుందనేది నా ఒపీనియన్. మరి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్స్లో మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. అండ్ ప్రో కబడ్డీ సీజన్ 11 తెలుగు టైటన్స్ స్క్వాడ్లో మీరు ఏ ప్లేయర్ని చూడాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. దాంతోపాటుగా మనం ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా క్రియేట్ చేసాం, దాన్ని కూడా వెంటనే వెళ్ళి ఫాలో అవ్వండి. ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ పేరు కూడా తెలుగు ఛాంపియన్సే. సో వెంటనే వెళ్ళి తెలుగు ఛాంపియన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. ఈ విధంగా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతూ, టెలిగ్రామ్లో జాయిన్ అవుతూ, దాంతోపాటుగా యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల లేటెస్ట్గా అండ్ ఇన్స్టెంట్గా కబడ్డీ అప్డేట్స్ని మీరు ఎప్పటికప్పుడు పొందేటువంటి ఛాన్స్ ఉంటుందన్నమాట.